వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో రేవంత్ చల్లమల్ల గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. హాయ్ సార్. హలో అండి. సార్, ఇంతకుముందు మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసాము. అంటే మీరు జాబ్ వచ్చింది 2025, 26కి జాబ్ వచ్చిన తర్వాత మనకు హోమ్ లోన్ ఎలిజిబిలిటీ కానీ ఒక ఇల్లు తీసుకోవాలనేది డ్రీమ్ హోమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం చెప్పిన ప్రకారం వీడియోస్లో డిస్కస్ చేసిన ప్రకారంగా యంగ్ ఏజ్లో అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకోకండి, ఫస్ట్ ఇన్వెస్టింగ్ గురించి ఆలోచించండి, తర్వాత ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని ఇంతకుముందు డిస్కస్ చేసాము. కాకపోతే ఇప్పుడు జనాల వైపు నుంచి ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందంటే, సరే మీరు చెప్పింది మేము ఓకే దీన్ని ఫాలో అవుతాము, కానీ పెళ్లి విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే మ్యారేజ్ విషయం ఇంట్లో మాట్లాడుకుంటారో అప్పుడు ఎవరైతే ఎదుటివారు ఉంటారో వాళ్ళు మీ అబ్బాయి దగ్గర ఎంత ప్రాపర్టీ ఉంది, ఎంత వెళ్తుంది, ఇదంతా చూస్తారు. సో ఇల్లు లేకపోతే మ్యారేజ్ సంబంధాలు, పెళ్లి సంబంధాలు జరగట్లేదు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు సింపుల్, మీరు ఒక మాట అన్నారు, లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది, ఇల్లు కొనుక్కోవచ్చు అని చెప్పేసి. సో బేసిక్ ఇక్కడ పర్స్పెక్టివ్ కొంతవరకు అబ్బాయిలకి మారుతున్నప్పటికీ, ఈ జనరేషన్ కరెక్ట్గా చెప్పండి, అబ్బాయి అమ్మాయి ఏం లేదు, ఈ జనరేషన్ వాళ్ళకి కొంత మారుతున్నప్పటికీ పాత జనరేషన్ వాళ్ళు మాత్రం స్టిల్ ఆ ప్రెషర్లో పుష్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఈవెన్ ఐ అబ్జర్వ్డ్. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా, సార్ మీరు చెప్పారు, మీరు చెప్పిన కాన్సెప్ట్ మాకు అర్థమైంది కానీ బట్ ఇది పెళ్ళి అవ్వదు, ఇట్లా ఈ దాంట్లోకి పోతుంది అని. సో ఐ బిలీవ్ ఈ వీడియో ప్రాపర్గా ఆ జనరేషన్ వాళ్ళకి, అంటే ఇప్పుడు పెళ్లి చేసేటువంటి పేరెంట్స్కి ఈ వీడియో ప్రాపర్గా సెట్ అవుతుంది. సో మీరు చూసేటప్పుడు ఏం చూస్తుంటారు, ఇల్లు ఉందా లేదా చూస్తూ ఉంటారు. కరెక్ట్. యాక్చువల్గా అది ఇల్లు అప్పే, అది కదా ప్రశ్న. బేసిక్ గా పేరుకి మాత్రం ఇల్లు ఉంది కానీ ఇంకా పూర్తిగా కదా మనకు రాలేదు. అది ఇల్లు అప్ప అంటే అది అప్పు కదా. బీ ప్రాక్టికల్. సో పాయింట్ ఏంటి, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద కెరియర్, అది వ్యాపారం కానివ్వండి లేకపోతే ఉద్యోగం కానివ్వండి, అది ఏదేమైనా కానీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద కెరియర్లో కొంత జాబ్ రిస్క్ కానీ బిజినెస్ రిస్క్ కానీ అన్నీ ఉంటాయి. సో బేసిక్గా అందుకే మనకు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఫస్ట్ స్టెబిలిటీ వచ్చేంత వరకు కూడా ఇంటి జోలికి వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఇల్లు, ల్యాండ్ ఇట్లాంటివన్నీ కొనుక్కుంటూ వెళ్ళేవాళ్ళు. బట్ ఇనీషియల్గా స్టెబిలిటీ కోసమే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. సో 25-30 సంవత్సరాల వయసు, 30 అది ఏజ్ గ్రూప్ కదా మ్యారేజ్కి. 25-30 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకొని వెళ్ళి ఏదో 50 సంవత్సరాల వాళ్ళు ఇల్లు కట్టినట్టుగా వాళ్ళతో కంపేర్ చేయాలంటే, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఒక సామెత ఉంటుంది మన జీవితంలో. ఈ రెండు చాలా కష్టమైన పనులు అని చెప్పి. కష్టమైన పనులు సహజంగా ఏ ఏజ్లో చేస్తారు? మీరు పెళ్ళి ఎవరన్నా పుట్టిన వెంటనే చేస్తున్నారా? అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి వాళ్ళని పెంచి వాళ్ళ పెళ్ళిళ్ళకు డబ్బులు దాచి బంగారం చేయించి, ఇది ఒక జర్నీ లాగా కదా సాగింది. మరి ఇంటికి కూడా అదే జర్నీ లాగా సాగాలి కదా. ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో అన్నీ చేయాలి అని అనుకుంటే ఏం జరుగుతుంది? అన్నెసరీ ప్రెషర్లోకి లోన్ అయిపోతూ ఉంటాం. సో బేసిక్ ఇక్కడ మనం చూడాల్సింది, ఇక్కడ ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఇక్కడ పాయింట్ చెప్తాను. ఇప్పుడు సింపుల్, ఇల్లు ఉందా లేదా అని చూసి మనం ఏముంది, అప్పు ఎవడని ఇస్తాడు? ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకి శాలరీ పే చెక్లు వస్తాయి అని అంటే ఆటోమేటిక్గా లోన్ ఇచ్చేస్తాడు, పెద్ద విషయం ఏం కాదు. వాడు లోన్ ఇస్తాడు, ఓకే. పెళ్ళి అయిపోయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉంది, 2వ ఏటో 3వ ఏటో బాబు కూతురు ఎవరో పుట్టారు, 4వ ఏటో 5వ ఏటో బై ఎనీ ఛాన్స్ ప్రాబ్లం వల్ల లేకపోతే దాని ఇష్యూ వల్ల జాబ్ ఆగిపోయింది. జాబ్ ఆగిపోవడానికి రకరకాల రీజన్స్, అది లే ఆఫ్స్ అవ్వచ్చు, రిసెషన్ ఇష్యూ అవ్వచ్చు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూ అవ్వచ్చు, గొడవ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఆ టైంలో గనక లోన్ కట్టకపోతే, కట్టలేం కదా, బ్యాంక్ కూడా ఆగుతాడా? తీసుకుంటాడు, ఆగడు కదా, ఇంటి మీదకి వస్తాడు కదా. సో ఇంట్లో ప్రశాంతత ఎక్కడుంది? సో అందరు అనుకుంటారు ఇల్లు కొంటే, ఇల్లు అనేది ఒక ఎమోషన్, ఇల్లు కొనేస్తే మనకి పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది అని. లెట్ మీ టెల్ యు, అప్పు ఉంటే పీస్ఫుల్ లైఫ్ ఎట్లుంటుంది? మీకు అక్కడ వచ్చేది ఇల్లు కాదు కదా, దాంతోపాటు వచ్చే ఒక 20 సంవత్సరాల అప్పు కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ పేరెంట్ అయినా కానీ చూడాల్సింది ఏంటి, ఒకవేళ ఉద్యోగం పోయినా ఆ మనిషి స్టేబుల్గా ఉండగలుగుతాడా లేదా? ఒకవేళ ఆ అబ్బాయికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా ఆ అబ్బాయికి కావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా? ఈ మధ్య హెల్త్ ఇన్సూరెన్స్ అంటే కంపెనీ వాళ్ళు 5 లక్షలు ఇస్తున్నారు కానీ గొప్ప, కంపెనీ వాడు 5 లక్షలు ఇస్తే హాస్పిటల్కి వెళ్తే 5 లక్షలు అయిపోతుందా? ఒక మేజర్ యాక్సిడెంట్ అయితే ఇట్ విల్ టేక్ 25, 30, 40 lakhs ఆల్సో, రైట్? చాలా పెద్ద అమౌంట్స్ కూడా ఖర్చు అయిపోతున్నాయి కదా ఇప్పుడు. సో మీరు చూడాల్సింది ఏంటి, ఒకవేళ ఇవే కదా బేసిక్ సెక్యూరిటీస్. ఇన్సూరెన్స్ అంటేనే అన్సర్టనిటీ కదా. సో సెక్యూరిటీ, ఇప్పుడు పేరెంట్ ఏం చేస్తాడు, పిల్లని ఇచ్చేటప్పుడు అమ్మాయి జీవితం బాగుంటుందా, సెక్యూర్డ్గా ఉంటుందా, ఇవే కదా పారామీటర్స్. అప్పుతో తీసుకుని ఇల్లు సెక్యూరిటీ కింద ఎట్లా పరిగణించబడుతుంది? సో ఇది ఒక ప్రాక్టికల్ అండ్ కొత్త పర్స్పెక్టివ్, అంతే కదా. అప్పు కదా అది, ఇట్ ఈస్ నాట్ ఎ హౌస్, ఇట్ ఈస్ అన్ అప్పు. సో మీరు చూడాల్సింది ఏంటి, ఒక 25-30 లక్షలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వీళ్ళు దాన్ని ఎదుర్కోగలుగుతారా? బై ఎనీ ఛాన్స్ ఈ అబ్బాయికి ఏదైనా జరిగితే మా అమ్మాయి కానీ ఆ అమ్మాయికి పుట్టబోయే పిల్లలు కానీ ఎంత సెక్యూర్డ్గా ఉంటారు? దానికోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడా లేదా? సో ఇదేం చెప్తుంది అని అంటే, అబ్బాయి యొక్క ఫైనాన్షియల్ బిహేవియర్, ఆ అబ్బాయి యొక్క జాగ్రత్త వీటిని చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏం చూడాలి,
ఓకే, ఇల్లు అనేది మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు బేసిక్గా మీకు ఊర్లో కూడా మీ అమ్మ వాళ్ళది ఏదో ఒక ఇల్లు ఉండి ఉంటుంది, మీరు ఇస్తున్నారు పిల్లని, మీకు మీ అమ్మాయికి కూడా ఏది ఇస్తూ ఉంటారు. ఆ అవసరం అయితే వాళ్ళు రిటైర్ అయ్యడానికి ఎక్కడో చోట కొనుక్కుంటారేమో. బట్ దీనికంటే ముందు యాక్చువల్గా ఈ 30-40 సంవత్సరాలు నెక్స్ట్ అంటే రిటైర్ అయ్యే 30 years లైఫ్లో చాలా ఈవెంట్స్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీ అమ్మాయి జీవితం బాగుండాలి అని అంటే, వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ ఉండాలి అని అంటే, ఫస్ట్ ఆ అమ్మాయికి పుట్టేపోయేటువంటి పిల్లలకి సెక్యూర్డ్ లైఫ్ ఇచ్చే విధంగా వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా చేశారా? ఇప్పటి వరకు ఎంత డబ్బులు దాచిపెట్టారు? అప్పు చేసి ఇల్లు కట్టడం గొప్ప కాదు. అప్పు లేకుండా ఒక మ్యూచువల్ ఫండ్లోనో ఒక ఎఫ్డీలోనో అక్కడో ఇక్కడో ఒక చంక్ ఆఫ్ క్యాష్ని హోల్డ్ చేయగలగడం గొప్ప. లైఫ్లో ఏ ఎమర్జెన్సీ వచ్చినా అది మిమ్మల్ని ఆదుకుంటుంది. సో నా పాయింట్ ఏంటి, నేను ఎప్పుడైనా అదే చెప్తా, ఇల్లు కొనాల్సిన అవసరం లేదు. ఇల్లు కొనగలిగే శక్తి ఉంటే చాలు. ఓకే, మనకు ఆ శక్తి ఉండాలి అంతే. వి నీడ్ నాట్ టు బై ద హౌస్. ఇప్పుడు ఏముంది, 1,00,000 జీతం ఉంటే ఎవరికైనా ఈఎంఐ వస్తుంది, అది గొప్ప. 1,00,000 జీతం అంటే గొప్ప, అదే ఈఎంఐ వస్తుంది కదా. కరెక్ట్. దాన్ని ఈఎంఐగా తీసుకొని ఇల్లు కొంటే గొప్ప అని ఎట్లా జడ్జ్ చేస్తారు? ఆ 1,00,000 జీతంలో నుంచి ఎంత దాచిపెట్టగలుగుతున్నాడు? ఇప్పుడు మీ ఆ అమ్మాయికి 80 ఏళ్ళు వచ్చేదాకా ఈ అబ్బాయితోటే ఉంటుంది. యాజ్ ఎ ఫ్యామిలీ వాళ్ళు అలానే కలిసి ఉంటారు. ఇల్లు ఎంతకాలం ఉంటుంది? 25 ఏళ్ళు ఉంటుందా? 30 years, 30 ఏళ్ళు ఉంటుందా? అయిపోయిందా? 30 yearsకి లైఫ్ ఎండా? మరి తర్వాత ఏంటి మరి? ఇల్లు అయిపోయిందా? లేదు కదా. ఇంకా లైఫ్ ఉంది కదా. ఇల్లు కూల్చేసి మళ్ళీ కట్టాలన్న డబ్బులు ఉండాలి కదా. మళ్ళీ ఇన్ బిట్వీన్ పిల్లలకు సంబంధించిన ఖర్చులు ఉన్నాయి కదా. మళ్ళీ వీటన్నిటిని ఎఫోర్డ్ చేయడానికి ఈ అబ్బాయి ఏం ప్లాన్ చేశాడు? ఎంత సేవ్ చేస్తున్నాడు? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నారు? ఇప్పటిదాకా ఈ మన జనరేషన్ పేరెంట్స్ చూసిన ఇండియా వేరు, పద్ధతులు వేరు. ఇప్పటి నుంచి మన జనరేషన్ చూడాల్సిన ఇండియా వేరు, పద్ధతులు వేరు. బిఫోర్ 2000 ఎడ్యుకేషన్ కాస్ట్ కానీ, ట్రీట్మెంట్ కాస్ట్ కానీ, హౌసింగ్ కాస్ట్ కానీ చాలా కంఫర్ట్ జోన్లో ఉండేవి. ఆఫ్టర్ 2000 ఇండియా ఈజ్ డిఫరెంట్. ఎడ్యుకేషన్ పెరుగుతోంది, మెడికల్ పెరుగుతోంది, అన్ని ఖర్చులు పెరుగుతున్నాయి. మేము చదివించలేదంటే మీరు చదివించారు కరెక్టే, కానీ మీరు చూసింది, మీరు అనుభవించింది, మీరున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. నేను మొన్న ఈ మధ్య స్కూల్కి వెళ్తే, మా అమ్మాయి స్కూల్కి వెళ్తే అక్కడ టాటా డిజిటల్ బోర్డ్ అని ఉంది. నేను ఎప్పుడు నా జీవితంలో చూడలే. మనప్పుడు లేవనుకుంటా అవన్నీ డిజిటల్ బోర్డ్స్ ఏం లేవు. బేసిక్ ఇక్కడ ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత పెరుగుతుంది అని అంటే 7%, 6% ఇన్ఫ్లేషన్తో ఫస్ట్ పెరుగుద్ది. దాని మీద మళ్ళీ గ్రోత్, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా యాడ్ అవుతుంది కదా. సో మన ఇండియా యాక్చువల్గా కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి ఎడ్యుకేషన్లో, మెడికల్గా కానీ ఎడ్యుకేషన్లో కానీ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బిల్డ్ కాలేదు. సో ఆ డెవలప్మెంట్లో భాగం కింద ఇన్ఫ్లేషన్ కొంత యాడ్ చేస్తూ, దాంతోపాటుగా కొంత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని కూడా యాడ్ చేస్తూ ఓవరాల్గా 12-13% తోటి పెరుగుతూ వెళ్తుంది. ఇంతకుముందు ఉంది వేరు. ఇంతకుముందు నువ్వు చదువుకుంటారంటే నేను ఫ్రీగానే చదువు చెప్తాను రండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫర్ చేసింది. ఇప్పుడు ఆ కండిషన్స్ లేవు కదా, ఆ క్వాలిటీ తోటి కూడా. అదే మెడికల్ లేవు. ఇంతకుముందు అసలు మెడికల్ అనేది కార్పొరేట్ స్ట్రక్చర్లోనే లేదు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ కాకపోతే నువ్వే పోవట్లేదు, అంత మారిపోయింది కదా. జీతాలు పెరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోయింది. సో వాటన్నిటిని ఎఫోర్డ్ చేయడానికి మనం ఎదుర్కోబోయే జీవితం వేరు. ఎంతసేపటికి ఏం ఆర్గ్యూ చేస్తారని అంటే, మేము చూడలేదా లైఫ్ని, మేము చేయలేదా ఇప్పటిదాకా, మేము చదివించలేదా? ఎస్, మీరు అన్నీ చేశారు, కానీ మా చదువులు వేరు, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి రాబోయే చదువులు వేరు. అసలు ఎల్కేజీ యూకేజీలకే 3 లక్షలు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంతకుముందు మన స్కూలింగ్ మొత్తం ₹1,00,000 ఖర్చు అయిపోయి ఉంటే ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 అవుతుంది కదా. ఎన్ని టైమ్స్ పెరిగింది, లెక్క వేసేంత క్యాలిక్యులేటర్ కూడా సరిపోదు మనం టైమ్స్ లెక్కేసుకుంటూ పోతే. ఇంతకుముందు ఇంజనీరింగ్కి గవర్నమెంట్ అఫీషియల్ ఫీజే 20,000, కరెక్ట్. ఇప్పుడు 75,000, 80,000 అనుకుంటా. ఏది గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఫీజు అది. మళ్ళీ ప్రైవేట్ కాలేజ్ అంతా పెంచుకుంటూ పోతుంది వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరు మీద, రైట్? లిమిట్ లేదు కదా. ఇంతకుముందు మన పేరెంట్స్ డిగ్రీ చేస్తే ఎక్కువ, అంతకుముందు 10th పాస్ అయితే ఎక్కువ. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన విలువ లేదు, రైట్? సో బేసిక్ ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ఎడ్యుకేషన్ అన్నీ పెరుగుతున్నప్పుడు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇంతకుముందు మీరు 10,000 సంపాదిస్తే ఇట్లా 5,000 సేవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 1,00,000 సంపాదించిన 50,000 కూడా సేవ్ చేయరు, ఇంకా అప్పులు అవుతున్నాయి. ఆ సిచ్యువేషన్స్ చాలామంది ఉన్నారు. 50% ఆఫ్ ద శాలరీ సేవ్ చేసే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద లివింగ్ స్టాండర్డ్స్. కరెక్ట్. లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, అన్నీ మారిపోయినాయి కదా. ఇంతకుముందు ఇంటికి స్కూటర్ ఉంటే గొప్ప, ఇప్పుడు కార్ కామన్ అయిపోయింది కదా. సో లివింగ్ స్టాండర్డ్స్ మారిపోయినాయి, ఖర్చులు వేరు ఇప్పుడు. దానికి తోడు ఇంత పెద్ద బర్డెన్ తీసుకొచ్చి యంగ్ పర్సన్ మీద వేస్తే, ఏనుగు మోయాల్సిన బరువును తీసుకొచ్చి గాడిద మీద వేస్తే
తట్టుకోలేదు కదా. దానికి కొంత వయసు కావాలి, కొంత ట్రైనింగ్ కావాలి, కొంత సమయం కావాలి, రైట్, ఎక్స్పీరియన్స్ కావాలి. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తా, ఇల్లు కానీ పెళ్లి కానీ జీవితంలో ఒకసారి చేయాలంటారు. అవంత ఈజీ టాస్కులు కాదు. పెళ్లి రెండోసారి గురించి ఆలోచించకూడదు, ఇల్లు కట్టడం గురించి కూడా రెండోసారి ఆలోచించకూడదు. జీవితంలో ఒకసారి చేయాల్సిన పనులు. 30 ఏళ్ళకి గడితే మళ్ళీ 60 ఏళ్ళకి ఇల్లు కొలుచాలి కదా. మళ్ళీ అప్పుడు డబ్బులు ఎవడిస్తాడు? 60 ఏళ్ళకి కనీసం నువ్వు ఎర్నింగ్లో కూడా ఉండవు కదా, ఏజ్ అయిపోతుంది కదా. సో నువ్వు బతికున్నంత కాలం నీ దగ్గర ఇల్లు ఉండాలి అని అంటే నువ్వు ఏజ్లో కట్టాలి. 50 దగ్గర కడితే 80 వరకు నీకు ఇల్లు ఉంటుంది. మీ అబ్బాయి పెళ్ళి ఆ కొత్త ఇంట్లో వేసి పంపిస్తావు. నెక్స్ట్ రాబోయేవాడు నీకు ఇల్లు ఉందని అడగాడు, ఇక్కడ ఉంది కదా కొత్తది ఆల్రెడీ. సో రైట్ థింగ్స్ రైట్ టైంలో చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇల్లు కట్టద్దు అనట్లేదు. ఇప్పుడు ఒక ₹1 కోటి ఇల్లు మనం కొనాలి అని అంటే 75,000 ఈఎంఐ కట్టాలి మినిమం. 80 లక్షలు ఈఎంఐ అప్పు తీసుకుంటాం, 20 లక్షలు క్యాష్ కట్టినా 75,000 కట్టాలి. అదే ఇంటి రెంట్కి తీసుకుంటే 25,000గా. అవును, మరి ఎందుకు ఎక్కువ కట్టాలి? ఇల్లు మిగిలిపోద్ది కదా అంటారా? లెక్కేసుకోండి. దానికి చాలా క్యాలిక్యులేటర్లు వేసి చాలా వీడియోలు చేశా. బై వర్సెస్ రెంట్ అని కూడా చాలా వీడియోలు వస్తాయి. డీటెయిల్డ్ ఎక్సెల్ షీట్లో క్యాలిక్యులేట్ చేశారు. అంత తేడా వస్తుంది. కొనాలి, నేను కొనొద్దనట్లు. హౌస్ ఇస్ అన్ ఎమోషన్, బట్ ఎమోషన్ రైట్ టైంలో కూడా వాడాలి. కన్సంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ వీ హ్యావ్ టు బై. ఇప్పుడు ఆ డబ్బులు సేవ్ చేసుకుంటే వెళ్ళండి. ఇప్పుడు 75,000 మైనస్ 25,000 50,000 మీకు సేవింగ్స్ మిగులుతున్నాయి. ఆ 50 సేవ్ చేసుకుంటే వెళ్ళండి. మీరు సంవత్సరానికి 6 లక్షలు సేవ్ చేస్తారు, 10 సంవత్సరాలకు 60 లక్షలు సేవ్ చేస్తారు. అది కాంపౌండ్ 1,20 లక్షలు అవుతుంది. 20 సంవత్సరాలకి 3.5 కోట్లు దాటేస్తుంది. అది పెద్ద కార్పస్ అనేది 3.5 కోట్లు దాటేస్తుంది, పెద్ద కార్పస్ అవుతుంది. అప్పుడు డిసైడ్ అవ్వండి ఏం చేయాలో. నేను అదే చెప్తున్నా, మనకి కట్టగలిగే శక్తి ఉంటే చాలు, కట్టేనవసరం లేదు. యుద్ధం చేసే శక్తి ఉంటే చాలు, యుద్ధం చేయనవసరం లేదు. అన్నిటికీ యుద్ధమేనా సమాధానం? కాదు కదా. సో ప్రతి ఒక్క దానికి మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ అబ్బాయి సైడ్ పేరెంట్స్ కూడా ఆలోచించాలి, ఎవరి కోసం ప్రూవ్ చేయాలి. అండ్ వీ నో ఆ ఇల్లు ఇప్పుడు మనం కొంటే అబ్బాయి గ్రోత్ ఆగిపోతుంది. కరెక్ట్. సో అబ్బాయి సైడ్ పేరెంట్ కూడా ఈ విషయం ఆలోచించాలి. అమ్మాయి సైడ్ పేరెంట్ కూడా, అరే అది అప్పు కదా, దాన్ని ఎందుకు నేను ఇల్లులాగా చూడాలి? అరే 25-30 సంవత్సరాల కుర్రోడు దగ్గర నుంచి ₹1 కోటి ఇంటి నేనెట్లు ఎక్స్పెక్ట్ చేస్తా? ఇది తప్పు కదా. అబ్బాయి దగ్గర అన్నీ సరిగ్గా ఉన్నాయా, ప్లాన్డ్గా ఉన్నాడా, మాట్లాడి తెలుసుకోవాల్సిన అంశాలు ఇది. ఈఎంఐ ఇల్లు ఉంటే ఆ అబ్బాయి బిహేవియర్ అని చెప్పేస్తుందా? కానీ నేను చెప్పిన పాలసీ అయితే చెప్పేస్తుంది కదా అబ్బాయి ఫైనాన్షియల్ బిహేవియర్ ఏంటో. ఇన్సూరెన్స్ విషయంలో జాగ్రత్తగా ఉన్నాడా, పిల్లల ఫ్యూచర్ కోసం సేవింగ్స్ ఉన్నాయా, రిటైర్మెంట్ అప్పుడు వాళ్ళ జీవితం కంఫర్టబుల్గా ఉంటుందా, ఆ నాలెడ్జ్ ఉందా లేదా అర్థమైపోతుంది. ఇప్పుడు ఏ నాలెడ్జ్ లేనివాడికి కొండనిచ్చినా కరగదిస్తాడు, పాయింట్లెస్ కదా. అట్లాంటి వాడికి ఏముంటే మాత్రం ఏముంది? కరెక్ట్. ఆ అవగాహన ఉన్నవాడికి అగ్గి పెట్టనిచ్చినా కొండని చేస్తాడు. సో ఈ రోజే ఇంత నాలెడ్జ్ ఉంది అంటే రేపటి రోజు ఇంకేమైనా చేయగలుగుతాడు. వైజ్ డెసిషన్స్ తీసుకుంటున్నాడా, జాగ్రత్తగా ఉంటున్నాడా, ఇన్వెస్ట్మెంట్స్ వైపుగా ఏ దృష్టితో ఉన్నాడు. ఇప్పుడు భవిష్యత్తుని అంచనా వేసిన వాడు గెలుస్తాడు ఆటలో. నువ్వు అలానే ఇప్పుడు ఒక ఎంప్లాయీని హైర్ చేసేటప్పుడు కూడా మీ దగ్గర ఏం చూస్తారు? వాళ్ళు మన ఆర్గనైజేషన్కి ఎంత బెటర్గా కాంట్రిబ్యూట్ చేస్తారో చూస్తారు. అంతవరకే కదా. ఇలానే మీ అమ్మాయికి మీ కుటుంబానికి ఎంత బెటర్గా కాంట్రిబ్యూట్ చేస్తాడో ఫ్యూచర్లో చూడాలి. ఇప్పుడు ఏముందో కాదు. కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్ అది. సో అప్గ్రేడ్ అయ్యే స్కిల్ ఉందా, దట్ విల్ హెల్ప్ యూ. సో అన్నెసరీగా ప్రెషర్ క్రియేట్ చేసి ఇల్లు కొనండి కొనండి కొనండి, కొన్న తర్వాత ఏమవుతుంది? దట్ ఈస్ ద పాయింట్. దట్ విల్ నాట్ వర్కౌట్. లెట్ దెమ్ ప్లాన్. వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంది, వాళ్ళ అవసరాలు వేరు. లెట్ దెమ్ ప్లాన్. కరెక్ట్. సో చూసారు కదా, చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ బేస్డ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.